నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. పతివ్రతల ప్రస్తావన రాగానే ముందుగా మనకు సావిత్రి గుర్తుకొస్తుంది. తన భర్త ప్రాణాలను వెనక్కి తీసుకురావటంలో ఆమె చేసిన అచంచలమైన కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. ఒక చెట్టు నీడలో భర్త ప్రాణాలు ఉంచి తాను ఏ విధంగా తన పసుపు కుంకుమలను కాపాడుకుంది, అలాగే ఆ పౌర్ణిమ రోజున ఇంకా ఇతర ఏ దేవీ దేవతల ఆరాధనలు ఏ విధంగా చేయాలి, ఏది ఏమైనా కుటుంబమంతా సంక్షేమంగా ఉండాలి అని అంటే జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఆచరించాల్సిన విధి విధానాలకు సంబంధించి ప్రేక్షకులు అనేక రకాలైన సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే సుకన్య కరీంనగర్ నుంచి రాస్తున్నారు. జ్యేష్ఠ పూర్ణిమ విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. జ్యేష్ఠ ఏవత గృహ్ణీయాత్ పిత్రియం ధన విశేషత అని మనకు ధ్యాత్మ రామాయణం చెబుతుంది. జ్యేష్ఠము పెద్ద అని అర్థం. ఆ పెద్దవారు ఇంటికి సంబంధించి చాలా బాధ్యతతో మెలగాలి. 12 నెలల కాలాలలో ఈ మాసానికి జ్యేష్ఠం అని పేరు. అంటే ఇది 12 నెలలలో ఇది పెద్దరికంతో కూడుకున్న మాసం అని చెప్పాలి. పెద్దరికంతో ఎవరుంటారు? బాధ్యతతో ఉన్న వాళ్ళే ఉంటారు. ఈ మాసంలో జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణిమ ఉన్న మాసం కనుక ఈ మాసానికి జ్యేష్ఠ మాసం అని పేరు ఒకటి. రాబోయేటటువంటి వర్ష ఋతువుకు వర్షారంభ సంరంభానికి ఈరోజే నాంది అంకురారోపణం జరుగుతుంది. కాబట్టి పెద్దరికంగా కూడా ఈరోజు ఏరువాక పౌర్ణిమ అంటాం మనం. అలాగే వృక్షాలన్నింటిలోకెల్లా కూడా అతిపెద్దది, జ్యేష్ఠ స్వరూపం గలది, విస్తృతమైనది, అత్యంత వయోభారంతో ఉండేది, వందల వేల సంవత్సరాల పాటు జీవించి ఉండేది అయినటువంటి వృక్షము మరి చెట్టు. ఆ వృక్షానికి ఈ నెలలోనే పూజ చేయాలి. ఈ పౌర్ణిమ నాడే పూజ చేయాలి. అలాగే దశాశ్వమేధ ఘట్టంలో స్నానం చేయడం, దశ జన్మల నుంచి చేసినటువంటి అనేక విధమైన పాపాలను తొలగించుకోవడం ఈ మాసంలోనే మనకు అవకాశం లభించాయి. కాబట్టి ఇన్ని విశేషాంశాలతో కూడుకున్న మాసం జ్యేష్ఠ మాసం. మాఘాది పంచకాలలో మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం 5 ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంతో కానీ జ్యేష్ఠ కుమారుడు కానీ జ్యేష్ఠ కుమార్తె కానీ వివాహం చేయకపోవడం ఒకటి. ఆంజనేయ స్వామి వారికి సువర్చలాదేవితో వివాహం అయినటువంటి మాసం కూడా జ్యేష్ఠ మాసమే. జ్యేష్ఠ నక్షత్రం, బహుళపక్షం, దశమి తిథి నాడు ఆంజనేయ స్వామి వారికి సువర్చలాదేవి సూర్యనారాయణమూర్తి గారాబు పట్టి కుమార్తె వాళ్ళ వివాహమైంది కూడా ఈ జ్యేష్ఠ మాసమే. ఇన్ని విశేషాంశాలతో కూడుకున్న మాసం కాబట్టి ఈ మాసం మనకు బాధ్యతతో మెలగమని, చక్కటి ప్రవర్తన పెంపొందింపజేసుకోమని, కుటుంబపరమైనటువంటి సౌభాగ్యాన్ని, సంతోషాన్ని అందరితో కలిసిమెలిసి పెంపొందింపజేసుకుంటూ వృద్ధి చేసుకోమని బోధించేటటువంటి మాసం. ఇన్ని ప్రత్యేకతతో కూడుకున్న మాసం మన ఈ జ్యేష్ఠ మాసం. మరి ఉత్తరం చూద్దామండి. రవికిరణ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఏరువాక పూర్ణిమకు ఎద్దులను దైవాలుగా ఆరాధిస్తారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎద్దు దైవం, గోవు ప్రాణం. గమనిస్తే గోవులు మనకు పాలిస్తాయి. ఆ గోవుల ప్రసాదంతో లభించేటటువంటి అమృతతుల్యమైన ఆ పాలను స్వీకరించి మనం బ్రతుకుతున్నాం. ఆ ఆవులకు మూల రూపం, వాడి జన్మనిచ్చేది పురుష రూపంలో ఉండేవి వృషభములు. ఏరువాక పౌర్ణిమ నాడు ఉద్వృషభోత్సవం అన్న పేరిట ఎద్దులను పూజించాలి. శివాలయంలో ఎద్దు ఉంటుంది ఎప్పుడు కూడా శివుడి సన్నిధానంలో. సాంబానంద ప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాదమరసి. శివుడిని పూజించకంటే పూర్వమే ముందు మనం ఆ వృషభాన్ని పూజించాలి. ఆ పిమ్మటే శివారాధనకు మనకు అవకాశం లభిస్తుంది.
మన ఇండ్లలో ఎవరైనా చనిపోయిన తర్వాత 12వ రోజు నాడు వృషభోత్సవం అన్న పేరిట ఒక సంకల్పం చేస్తారు. బియ్యం పిండి గోధుమ పిండి కలిపి ఎద్దు ఆకారంలో ఒక రూపం సిద్ధం చేసి ఆ ఎద్దును విడిచిపెడతారు. దానికి 4వ తరం విమోకము అని పేరు. ఊళ్ళలో కూడా ఒక ఎద్దు ఉంటుంది. దాని మూపురం పైన ఒక ముద్ర వేస్తారు. దాన్ని ఎవరు ఏమి అనడానికి వీల్లేదు. అది పరమశివ సంబంధితం. అది ఏ పొలంలో వెళ్ళినా ఎవరు ఏమనకూడదు. జ్యేష్ఠమాసం పౌర్ణిమ నాడు అలా మనం ఈ వృషభాలకు సంబంధించిన అనేక అంశాలను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఈ పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ అని ఎందుకంటారు అంటే, ఏరు అంటే నాగలి అని అర్థం, ఏరు అంటే ప్రవహించే నది అని అర్థం. వాగులు వంకలు ఎలా నీరు ఆ ప్రవాహం పోతూ ఉంటుందో అలాగే మన ఈ నాగలి చాలుతో ఆ ప్రవాహం అలా ప్రయాణించి పాడి పంటలకు సస్యానికి ఆరంభ సూచనగా అవుతుంది. కనుక ఇది ఏరువాక. పొలాన్ని భూమిని నాగలితో దున్నడం ఏరువాక అని మనకు సంప్రదాయం చెబుతుంది. ఈనాటి కాలంలో ట్రాక్టర్లు ఇంకా అత్యాధునికంగా వచ్చినటువంటి ఇతర యాంత్రిక పరిసమాప్త ప్రపంచంలో సంప్రదాయంలో ఉండేటటువంటి నాగలి, కర్రు, కొలిమి, కొడవలి, గడపార ఇవన్నీ కూడా పోయాయి. అయినా పండుగలను మనం ఆచరించాలి. మనమంతా జీవించి ఉంటాం అంటే అందుకు మూల కారణం రైతు, అన్నదాత, ప్రాణదాత. ఎక్కడైనా ఏదైనా మనం హోటల్కి కానీ మరింకెక్కడో కానీ వెళితే ఎక్కడా ఎటువంటి వాదన లేకుండా ఎంత అడిగితే అంత కళ్ళు మూసుకుని ఇచ్చేస్తాం. అదే అన్నదాత రైతు అతడు పండించే పంటల దగ్గరికి వచ్చేటప్పటికి బేరం ఆడడం మొదలు పెడతాం. ఎంత పాపం ఇది! అలా కాకుండా అన్నదాత క్షేమంగా ఉంటేనే. ఆధునిక వసతులు వనరులు చాలా పెరిగిపోయాయి అమ్మాయి. మన దగ్గర రకరకాల విద్యుత్ యంత్రాలు పరికరాలు అనేక మనం వినియోగిస్తూ ఉన్నాం. ఇవేవి ప్రాణాన్ని నిలబెట్టవు. ప్రాణాధారమైనటువంటి పంటల్ని పండించేటటువంటి ప్రాణదాత రైతు. అతడికి సంబంధించిన పండగ ఈ ఏరువాక. ఇక నుంచి ఒక నెల రోజులలో 2 పక్షాలలో అంటే 14 రోజులు ఒక్కొక్క కార్తె. మృగశిర కార్తె గడిచిపోయింది. ఆర్ద్ర కార్తెలో మనం ఏరువాక పండుగతో పొలం దున్నడం ప్రారంభం చేశాం, దుక్కి దున్నుతున్నాం. పునర్వసు కార్తెలో తప్పక వర్షాలు కురుస్తాయి. దానికి పునాస అని పేరు. పునాసలో చుక్క పడితే పృథివీ తడిస్తే కరువు ఉండదు అని ఒక సామెత. పునాస పడితే కరువు ఉండదు అని సామెత. కనుక కార్తె విజ్ఞానాన్ని అనుబంధంగా చేసుకొని మృగశిర కార్తె నాడు మనం బెల్లం, ఇంగువ అన్న మేళవించిన పదార్థాన్ని తిన్నాం. ఆర్ద్ర కార్తె ప్రవేశానికి ఈ సంవత్సరానికి సంబంధించిన సస్యాధిపతి రాజాది నవనాయకులలో ఒకరు. ఈ ఆర్ద్ర కార్తె ప్రవేశమే ఈ మనం చెప్పుకునే ఏరువాక పండుగకు సంబంధితం. ఈ పిమ్మట వచ్చే 15 రోజులలో పునర్వసు కార్తె ప్రవేశం, వర్షం పడుతుంది. ఇలాంటి విజ్ఞానాన్ని సనాతన సంప్రదాయం గుర్తుపెట్టుకొని అందులో భాగంగానే జ్యేష్ఠమాసం పౌర్ణిమ ఇది ఏరువాక, రైతుల పండగ, వృషభములకు పండుగ అంటూ చెప్పింది. పొలాన్ని దున్నేది ఎద్దులే కదా. కనుక ఎద్దుల కాలికి గిట్టలకి చక్కగా గజ్జలు కట్టాలి, ఎద్దుల కొమ్మలకు రంగులు వేయాలి, అలంకరించాలి, వాటికి గడ్డి గాదం అవి తినే పదార్థాలు అందించాలి, వాటిని ప్రేమగా నిమిరాలి, వాటితో ఆనందంగా మనం కాలానికి అవి గుర్తుపడతాయి, మనల్ని రంకెలు వేస్తాయి, ప్రేమగా చూస్తాయి. కనుక వాటిలో కూడా ఈశ్వరుని దర్శించాలి, ప్రేమగా చూడాలి అనేటటువంటి పండుగ ఏరువాక పండుగ. కాలక్రమేణా ఎన్నో పండుగలు అర్థాంతరంగా మాయమైపోతున్నాయి. అందులో ఒకటి ఈ పండుగ కాకుండా మనం రక్షించుకోవాలి. ఇది మన తాపత్రయం. ఇది ఏరువాక పండుగ అంటే. మరి ఉత్తరం చూద్దామండి. సుమ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజున వట సావిత్రి వ్రతం ఎలా ఆచరించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ పౌర్ణిమ రోజు మన ఇంటికి సమీపంలో ఉండేటటువంటి మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకు 5 వరుసలలో
తెల్లని దారం చుట్టాలి. చెట్టు క్రింద 5 తమలపాకులు, 5 రెళ్ళు 10 ఆకులు అని చెప్పాలి. 2 చొప్పున 5 తాంబూలాలను ఏర్పాటు చేసి 5 జాకెట్ బట్టలు, వక్కలు, తమలపాకులు, తాంబూలం పండు ఏదైనా ఇలా 5ంటిని ఏర్పాటు చేసి 5గురు ముత్తైదువలకు వాటిని అందజేసి సౌభాగ్యంగా జీవించదవుగాక అనే ఆశీర్వచనాన్ని ప్రతిఫలంగా పొందాలి. మర్రి చెట్టును కాపాడుకోవడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, మన 48 సంస్కారాలలో పుగుంసవనము అనేది ఒక సంస్కారం. అమ్మాయి గర్భవతి అయిన తర్వాత 3వ నెలలో ఈ సంస్కారం పాటిస్తారు. పుగుంసవనమసి అనే ఆ మంత్రభాగంలో ఆ పుట్టబోయేటటువంటి వాడు పురుషుడై చక్కటి సబలక్షణాలు కలిగిన వాడై వంశానికి కీర్తిని తెచ్చదుగాక అనేటటువంటి సంకల్పంతో మర్రిపాలను ఆ గర్భవతి ముక్కులో పిండేవాళ్ళు. మర్రి చెట్టుకు సంతానానికి సంబంధం ఉంది. అలాగే శివానుగ్రహం కోరినటువంటి వాళ్ళు కార్తీక మాసంలో చేసేటటువంటి కేదారీశ్వర వ్రతంలో మర్రి చిగుళ్లను పోకలుగా పెట్టుకొని, మర్రి ఆకులను విస్తరిగా చేసి, మర్రి ఊడలను తోరణాలుగా కట్టుకొని శివానుగ్రహం కోసం కేదారీశ్వర వ్రతాన్ని పాటిస్తారు. అక్కడ మర్రి చెట్టే. మర్రి చెట్టు కింద మర్రి చెట్టు మొలవదు అని ఒక సామెత. ఊరికి ఎలా ఉండాలి? పెద్దవాడిలాగా ఉండాలి. ఇంటికి ఎలా ఉండాలి? పెద్దవాడిలాగా ఉండాలి. ఇది మర్రి చెట్టుకు ఉండే లక్షణం. అలాగే అనేక దుర్గుణాలన్నింటినీ కూడా మర్రి చెట్టు స్వీకరించి అచ్చమైనటువంటి శ్వాసకోశ సంబంధిత రోగాలని దూరం చేసేటటువంటి ఆ మంచి వాయువును ఆక్సిజన్ అంటాం మనం. దాన్ని మనకు అందజేసేది కూడా మర్రి చెట్టే. సంప్రదాయం ఇలా చెట్లను రక్షించాలి అనేటటువంటి నినాదాన్ని ఆధునికులలాగా ఏవో గోడల పైన రాయండి, ప్లకార్డులు పట్టుకోండి, వీధుల్లో తిరగండి, ఆ తెల్లారి ఆ కాగితాలని చెత్తల్లాగా పారేయండి అని కాకుండా పండుగల రూపంలో, పబ్బాల రూపంలో ఇలా నియమాలుగా విధించి చెట్లను నాటండి అని చెప్తుంది. సావిత్రి వ్రతం మర్రి చెట్టును పూజించాలి. వీలైతే మర్రి చెట్లను సంరక్షించాలి. ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే నీళ్లు పోద్దాం. దారంతో ఆ మర్రి చెట్టును స్థిరంగా ఉండేలాగున 5 సార్లు చుట్టి రక్షించే ప్రయత్నం చేద్దాం, దృఢతరం చేద్దాం. మన పండుగలన్నీ నా చెట్టుతో ముడిపడే ఉన్నాయి. శివరాత్రి బిల్వం చెట్టు, దసరా జమ్మి చెట్టు, దత్తాత్రేయుడు మేడి చెట్టు. దైవాన్ని చెట్లలో గ్రహించండి, చెట్లను నాటుదాం, పర్యావరణ హితంగా మనం ఈ పండుగను నిర్వహించుకుందాం. అన్నదాత రైతు క్షేమంగా ఉండాలి, చెట్లు బాగుండాలి, ఎద్లు బాగుండాలి, గడ్డి గాదని చెట్లు లభించాలి. మనం బాగుండాలి, ఆక్సిజన్ లభించాలిగా, చెట్లు ఉండాలి. ఈ సందర్భంగా మనం మర్రి చెట్లను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. సనాతన సంప్రదాయంలో ఎలా ఉంది అంటే, ఉన్న మర్రి చెట్టు చుట్టూ 5 దారాలు చుట్టాలి, 5 ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి, ఆశీర్వచనం పొందాలి. ఇది ఒక కథ. ఇందువల్ల భర్త పిల్లలు సౌభాగ్యం, సావిత్రి కథ చెప్పుకుంటారు. భౌతికంగా చెట్లని నాటే ప్రయత్నం చేద్దాం. పర్యావరణ పరిరక్షణకు నినాదాలు కాకుండా వ్రతాలను, సంప్రదాయాలను ఆయుధాలుగా స్వీకరిద్దాం. మరి ఉత్తరం చూద్దామండి. రమ్య ఖమ్మం నుంచి రాస్తున్నారు. వట సావిత్రి వ్రతంలో మర్రి చెట్టు ప్రాధాన్యత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మద్రదేశం అని ఒక దేశం. ఆ దేశాధీశుడు అశ్వపతి, అతని భార్య మాధవి. ఆ దంపతులకు సంతానం లేదు. వాళ్ళు చాలా కాలం తపస్సు, పూజలు, పురస్కారాలు చేసిన తర్వాత ఒక కుమార్తె జన్మించింది. ఆ కుమార్తెకు వాళ్ళు సావిత్రి అన్న పేరు పెట్టుకున్నారు. బ్రహ్మదేవుడి వరం వల్ల ఈ అమ్మాయి జన్మించింది. బ్రహ్మ మానస పుత్రికలలో ఒకటి సావిత్రి. అలాగే ఆ కాలంలోనే సత్యవంతుడు అనే ఒక యువకుడు మరొక మహారాజు కుమారుడు. అతడి తండ్రి గుడ్డివాడయ్యాడు. అతడికి సంతానం లేదు. అనేక యుద్ధాలు చేసి, అనేక రాజ్యాలు చేసి, అనేక విజయాలు పొంది ఆ పిమ్మట అంతా ఓడిపోయి వృద్ధాప్యంగా ఉండే దశలో భగవత్ సేవ చేసి ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారుడు అల్పాయుష్యం గలవాడు అని తెలుసుకున్నాడు. అతని పేరు సత్యవంతుడు అని పెట్టాడు. ఈ అమ్మాయి సావిత్రి వట సావిత్రి వ్రతం చేసేది. అర్థం ఏమిటి అంటే, మర్రి చెట్లను సేకరించేది,
మర్రి చెట్లే కాదండోయ్, అన్ని చెట్లలో కూడా ఆవిడ అమ్మవారిని స్మరించుకొని చెట్లని సంరక్షించేది, చెట్లని వృద్ధి పెంపొందింపజేసేది. అలా ఒకనాడు సావిత్రి వనంలో తిరుగుతూ ఉండగా సత్యవంతుడు కనిపించాడు. చెట్లని పెట్టే సమయంలో సావిత్రి సత్యవంతుడిని చూచింది. ఇతన్నే పెళ్లి చేసుకుంటాను అని తండ్రి అశ్వపతి తల్లి మాధవితో చెప్పింది. వాళ్ళు కార్తాంతికులను సంప్రదింపులు చేశారు. ఇతడు అల్పాయుష్యం కలవాడు, అర్ధాయుష్యం కలవాడు అని తెలుసుకున్నారు. అమ్మాయి అర్ధాయుష్యం కలవాడు అని చెప్పారు. నేను చూచాను, వివాహం చేసుకుంటాను అనుకున్నాను, చేసుకోవలసిందేను అంటూ అదే మాట మీద నిలబడింది సావిత్రి. చెట్లని పెంచే లక్షణం కలది, ఇది గుర్తుపెట్టుకోవాలి. వివాహమైంది. ఆ పిమ్మట సత్యవంతుడు ఒకరోజు అడవికి వెళ్ళాడు. ఏదో చెట్టు కింద కూర్చున్నాడు. కొమ్మ మీద పడింది, ప్రాణాలు కోల్పోయాడు. సావిత్రి అక్కడికి వచ్చింది, విలపించింది. భర్త ప్రాణాలు తీసుకుపోయేటటువంటి యమధర్మరాజుతో వాగ్వివాదం పెట్టుకున్నది. ఆ వాగ్వివాదంలో ఆవిడ ఓటమి పాలైంది లేదా యమధర్మరాజు గెలిచాడు అన్న ప్రస్తావనలు పక్కన పెట్టేస్తే 2 వరాలు. ముందుగా ఏం కావాలి? మా మామగారికి కళ్ళు రావాలి. సత్యవంతుడి తండ్రి అంధుడు. అంటే సావిత్రి తనకేం కావాలి అని కోరుకోలే, ముందు మామగారు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటి అంటే, వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయికి ఎవరు ప్రధానం? ఏ ఇంటికైతే తాను మెట్టినింటిగా కాలు పెట్టిపోయిందో ఆ భర్త తండ్రి, మామగారు అతడు. ఆ పిమ్మట తల్లిదండ్రులు, ఆ పిమ్మట భర్త. ఇది ఒక క్రమంగా ఉంది. ఈ కథని స్మరించుకుంటూ సావిత్రి పాటించిన వ్రతం ఏమిటి అంటే చెట్లని సంరక్షణ చేయడం. ఇది ప్రధానమైనటువంటి లక్ష్యం సావిత్రిది. ఆవిడ రక్షించినటువంటి ఆ వృక్షాలలో ఈ వటసావిత్రి లేదా వటవృక్షం చాలా గొప్పది. దీన్ని ఆధారం చేసుకుని అమ్మాయి చిన్ననాటి కాలంలో మనం చందమామ కథలు చదివితే గుర్తుండొచ్చును మీకు. చచ్చిపోయిన వాళ్ళ శవాలు, భూతాలు, ప్రేతాలన్నీ కూడా మర్రి చెట్టుని చేరతాయి. ఊరి చివర మర్రి చెట్టు అని ఆత్మలు ఉంటాయిట, ప్రేతాత్మలు ఉంటాయిట అంటారు. ఈ కథలలో మర్రి చెట్టు కింద ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఈ కథలలో చెట్టు కింద భూతమా అన్నట్టుగా మాట్లాడతారు. ప్రాణాలన్నీ కూడా అక్కడ చేరతాయి అని చెప్తారు. అది కలకాలం ఉంటుంది అని చెప్తారు. కనుక వృక్షాలను పెంచుదాం. ప్రకృతికి అనుగుణంగా మనం జీవిస్తే ప్రకృతి మనల్ని కలకాలం ఉండేలాగా చేస్తుంది. లేని పక్షంలో ముందే మనం పోయేలాగా చేస్తుంది. కథను తెలుసుకున్నాం, వ్రతం ఎలా చేయాలో తెలుసుకున్నాం. చెట్లని సంరక్షణ చేద్దాం. అమ్మాయి, ఈ పండుగలు 2 కలిసి ఉన్నాయి. ఒకటి ఏరువాక పౌర్ణిమ, అన్నదాత గురించి, అలాగే ఉద్వృషభము, ఎడ్ల గురించి. రెండవది చెట్ల గురించి. నిజంగా ప్రకృతికి సంబంధించినటువంటి పర్యావరణ సంబంధితమైనటువంటి అపూర్వమైనటువంటి పండుగలలో ఏరువాక పౌర్ణిమ చాలా గొప్ప పండుగ. తప్పకుండా మనం చెట్లను సంరక్షించే పనికి ఈ రోజున శ్రీకారం చుడదాం. పర్యావరణ పరిరక్షణ మనకు సంబంధించి మేలు చేసేదిగా మనం స్వార్థ బుద్ధితోనైనా ఆలోచన చేద్దాం. మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా కృష్ణమూర్తి రాస్తున్నారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజును దేవస్నాన పూర్ణిమ అని ఎందుకంటారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దశపాపహర వ్రతం అనే ఒక వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని దశమి నాడు ప్రారంభం చేసి జ్యేష్ఠ పౌర్ణిమ నాడు పూర్తి చెయ్యాలి. తిరుమలలో శ్రీవారికి కూడా ఈ 3 రోజులు జ్యేష్ఠాభిషేకం అన్న పేరిట అభిషేకం చేస్తారు. ఈ రోజున శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం పరమాద్భుతంగా నిర్వహిస్తారు. వివిధములైనటువంటి సుగంధ ద్రవ్యాలతో శ్రీవారికి ఈరోజు పరమాద్భుతంగా జ్యేష్ఠాభిషేకం స్నపనం జరుగుతుంది. 10 జన్మలలో అంటే 10 జన్మలలో మనం చేసినటువంటి అనేక పాపములు తొలగిపోయే నిమిత్తమై దశాశ్వమేధ ఘట్టంలో కాశీలో ఉండేటటువంటి గంగానదికి సంబంధించిన ఆ 72 ఘట్టాలలో దశాశ్వమేధ ఘట్టం చాలా గొప్ప తీర్థఘట్టం, తీర్థక్షేత్రం. అక్కడ స్నానం చేయాలి. వెళతామా? ఇండ్లలో ఉన్నాంగా అనుకుంటే మనం చేసే స్నాన సమయంలోనే అక్కడ చేస్తున్నాము అన్న సంకల్పం మనసులో చేసినా చాలు, క్షేమం కలుగుతుంది. దీనికి చరమ స్నానము అని కూడా పేరు. ఆత్మగతమైన భావనలతో ఇలా జ్యేష్ఠ పౌర్ణిమ నాడు చేసేటటువంటి స్నానం మనకు లౌకికమైన ఏ బంధనాలు లేకుండుగాక
అనేటటువంటి భావనని మనస్సులో స్థిరపరచాలి. మర్రి చెట్టుకు దారం చుట్టడంలో ఉండేటటువంటి సూక్ష్మాంతర్యం కూడా ఇదే. మనం మనస్సు, చెట్టు, మనం నిక్కబరుచుకోవాలి. లోకంతో బంధనాలు లేకుండా అన్ని బంధనాలని విడిపడే విధంగా దారం చుడుతున్నాం. ఇంకా ఈ మనస్సు అనబడే ఈ చెట్టు నేను అవినాభావ సంబంధం, లోకంతో నాకే బంధనాలు లేవు, నేనుగా మనసును చిక్కబరుచుకుంటున్నాను, లోకంతో నాకే పని లేదు అనేటటువంటి భావనలతో దారం చుట్టడం, చెట్లని సంరక్షించుకోవడం, ఆత్మజ్ఞానమైనటువంటి వివేకంతో కూడుకున్న భావనలతో డివైన్ బాత్ ఆత్మస్నానం చేయడం, భావనలతో దశాశ్వమేధ ఘట్టానికి సంబంధించినటువంటి స్మరణలతో స్నానం చేయడం, అది జ్యేష్ఠమానవ స్నానంలో ఉండేటటువంటి వైశిష్ట్యం. ఈరోజు ఇటువంటి స్నానం చేయాలి. స్వామివారికి చేస్తున్నారు జ్యేష్ఠాభిషేకం అన్న పేరిట. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో చక్కటి విషయాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.